తెలుగు ప్రేక్షకులందరికీ మా తెలుగు 70mm తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. స్వామి, మేము చేసే రివ్యూస్ అన్నీ మంచిగా ట్రెండ్ అవ్వాలని చెప్పేసి మమ్మల్ని అలాగే మా సబ్స్క్రైబర్ని కూడా ఆశీర్వదించే స్వామి. అందరికీ దర్శనం ఇస్తావు స్వామి. ఒకసారి నాకు కూడా ప్రత్యక్షమైతే బాగుంటుంది కదా స్వామి. స్వామి, నేను ఏదో క్యాజువల్గా మీరు రావాలని కోరుకున్నా, మీరు నిజంగా వచ్చేసారండి స్వామి. వద్దు స్వామి, ఉండండి. నేను ఏదో మా వీడియోలు ట్రెండ్ అయితే చాలని కోరుకున్నా, కానీ ట్రెండింగ్లో ఉన్న మీరే మా వీడియోస్ ట్రెండ్ చేస్తారంటే అంతకన్నా ఆనందమా స్వామి? స్వామి, నా బర్త్డే రా భక్త. ఎవరు ఏ కోరుకున్నా ప్రతి భక్తుడు కోరిక నెరవేర్చడం నా కర్తవ్యం. అవును స్వామి. సో మీరు బిగ్ బాస్ రివ్యూస్ చెప్తారా? ప్రయత్నం నువ్వేం చేసావు చెప్పండి. వద్దు స్వామి, నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి రివ్యూ చెప్పండి చాలు. మన బిగ్ బాస్ ఉన్నారు కదా, ఇద్దరు టీములకి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఒక నైనికా టీంలో 5 ఉన్నారు, యష్మికా గౌడ్ టీంలో 5 ఉన్నారు. ఇక ఇక్కడ రింగ్ చూసావు కదా, చిన్న రింగ్ కాకుండా పెద్ద రింగ్ ఒక 5 ఇచ్చి దాంట్లో దూరం అని చెప్పాడు. ఎవరు చేతులు వదలకుండా ఆడాలి అని చెప్పాడు అనమాట. కొంతమంది స్ట్రాటజీలు వాడారు, అలాగే కొంతమంది తెలివితేటలు వాడారు. వాడి ఒక టీం గెలిచింది. అవును స్వామి. ఆ టీం ఏంటో తెలుసా? నైనికా టీం గెలవడం జరిగింది. గెలిస్తే ఎక్కడ ఆగరగా స్వామి పెట్టాడు భక్త. స్వామి, ఇంతకీ ఎవరు గెలిచారు? నైనికా టీం గెలిచిందని చెప్పాను కదా భక్త. మరి రష్మి టీము వాళ్ళకంటే బాగా ఆడారు కదా స్వామి, వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఇక్కడ సంచాలకుగా పెట్టిన నిఖిల్కి ఒక అర్థం అవ్వలేదు అనమాట. గేమ్ అనేది అర్థం అవ్వలేదు. ఆ అర్థం అవ్వనందుకు ఇక్కడ బిగ్ బాస్ లో రూల్ ఏంటంటే సంచాలకి ఏది చెప్తే అది కరెక్ట్ అనమాట. వాళ్ళు ఎవరిని గెలిపిస్తే అది కరెక్ట్. నాకు తెలిసి నా భక్తుడు నాగార్జున ఉన్నాడు కదా, ఈ రోజు వచ్చి దాన్ని కంపల్సరీగా కరెక్షన్ చేస్తాడని నాకు తెలుసు. స్వామి, మీ చేతికి గోరింటాకు లేదండి స్వామి. ఇగో ఇది హైదరాబాద్. ఇక్కడ మొక్కలన్నీ కొట్టేసి అన్ని బిల్డింగ్లు కట్టేశారు. ఎక్కడ చూసినా గోరింటాకు మొక్క దొరకలేదు భక్త, అందుకే పెట్టుకోలేదు. స్వామి, ఈ రోజు ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోతారంటారు? యాక్చువల్గా బయట జరుగుతున్న ప్రకారం మన బేబక్ వెళ్ళిపోద్దని అందరూ అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 3 అభయ్ నవీన్, అలాగే కిరాక్ సీత, అలాగే ప్రేరణ మాత్రం డిస్కషన్ ఏం పెట్టారంటే మణికంఠ వెళ్ళిపోతాడు అని అరవకుండా సైకిల్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి బేబక్కే వెళ్ళిపోద్ది భక్త. స్వామి, ఈ సాంగ్ మీకెలా తెలుసు? స్వామి, అనిరుద్ధ్ బీజిఎం ఇది మీకెలా తెలుసు? రే, మీరు గల్లీలో బొమ్మ ఏమో ఇంత పెడతారు, ఇంత పెద్ద డెక్క పెడతారు. అవేమో ఆ పాటలేమో భక్తి పాటలు పెడతారా అంటే మొత్తం ముక్తి పాటలే. ఆ పాటలు విని 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 నాకు కూడా వచ్చేసింది. బిగ్ బాస్ లో కూడా ఇదే సాంగ్తో ఎంట్రీ కూడా జరిగింది, తెలుసా నీకు? అది కరెక్టేలే స్వామి. స్వామి, కిరాక్ సీత చిన్న నాట్లకి అడుగుతుంది స్వామి. ఆయన మైండ్ సెట్ ఏమంటారు ఆ మైండ్ సెట్ గురించి? అవును భక్త, ఆ అమ్మాయి ఛాయ్ పెట్టింది. ఛాయ్ పెట్టి 5 నిమిషాల్లో వస్తాయని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. స్వామి, కిరాక్ సీత అనే అమ్మాయి చిన్న నాట్లకి కూడా అడుగుతుంది స్వామి. అమ్మాయి మైండ్ సెట్ ఏమైనా చెప్తారో ఒకసారి? అవును నాయన, చిన్న నాట్లకి అలుగుతుంది. టీ ఎవరైనా పెడితే అలగడం, లెమన్ రైస్ ఎవరైనా కోసినా అలగడం, ప్రతి చిన్న వాటికి అలుగుతుంది. పక్క వాళ్ళు ఎవరైనా గెలిచారనుకో దానికి కూడా అలుగుతుంది. మరి ఎంత అలిగిన అమ్మాయి బేబీ సినిమా ఎలా చేసిందో నాకైతే అర్థం కావట్లేదు భక్త. అడగాలి స్వామి. అయితే సెకండ్ గేమ్ స్టార్ట్ చేశారా స్వామి? సెకండ్ గేమ్ అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అవును స్వామి. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి చాలా బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చాడు బిగ్ బాస్. అసలు గేమ్ ఏంటంటే ఒక ఉయ్యాల లాంటిది ఒకటి పెట్టాడు. ఆ ఉయ్యాల్లో ఒక నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ లాంటిది ఒకటి కట్టడం జరిగింది. ఎవరైనా 5 వచ్చి దాంట్లో నిలబడి ఇటుకలు పేర్చాలి. ఎవరైతే ఏ టీం అయితే 5 ఇటుకలు పేరుస్తారో వాళ్ళు విన్నర్స్గా ప్రకటించాలి. ఇలాగా మన నిఖిల్ అయితే సంచాలకుగాను, అలా ఈ టీంలో 5 ఆ టీంలో 5 ఆట ఆడడం జరిగింది. ఎవరు గెలిచారో తెలుసా భక్త? యష్మి గౌడ టీం గెలవడం జరిగింది. కానీ దీంట్లో స్ట్రాటజీగా వాళ్ళు ఏం వాడారంటే పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడమే స్ట్రాటజీగా పెట్టుకున్నారు. వాళ్ళేమో బ్రిక్స్ని నిలబెట్టడం, వీళ్ళు వెళ్ళి కొట్టడం, వాళ్ళేమో పెట్టడం, మళ్ళీ వెళ్ళి తన్నడం, అలా కొంచెం గొడవలు జరిగాయి బాగానే. అలా గొడవలు జరిగిన తర్వాత యష్మి గౌడ టీం విన్గా ప్రకటించాడు మన సంచాలక్ నిఖిల్. స్వామి, యష్మి గౌడకి ఏమన్నా ఆఫర్లు ఇచ్చారా బిగ్ బాస్ విన్ అయినందుకు? బిగ్ బాస్ ఇంకా విన్ అవ్వలేదు.
గేమ్ విన్ అయిందా? గేమ్లో విన్ అయిన ఎందుకు స్వామి? ఆ. మీరు మరీ అటకారంగా ఉన్నారు స్వామి. నేను తిన్నది ఎర్రకనం కానీ అవును. ఉమ్. ఇక్కడ బంపర్ ఆఫర్ ఏంటంటే నీకు బిగ్ బాస్లో 3 రూమ్స్ కట్టారు తెలుసా? అవును స్వామి, పెకాక్ రూమ్ ఒకటి, జీబ్రా రూమ్ ఒకటి, ఇంకొకటి వచ్చి మనకి డ్రాగన్ ఫ్లై రూమ్. మీరు బాగానే ఫాలో అవుతున్నారు స్వామి బిగ్ బాస్. మరి అది డ్రాగన్ ఫ్లై రూమ్ అనేది వివిఐపి అన్నట్టు. దాంట్లో మొత్తం బెడ్స్ అనేది సింగిల్ బెడ్ సపరేట్గా ఉంటుంది. అలాగే దాంట్లో చాక్లెట్స్, డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే. గెలిచినందుకు అది ఇవ్వడంతో పాటు మన నిఖిల్ టీంలో ఒకరిని ఈ యష్మి గౌడ టీంకి తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే యష్మి గౌడ నాకైతే మాత్రం సోనియా కావాలి అని చెప్పి సోనియాని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 6 అయ్యారు కదా. పెద్ద టీం ఎవరిది? మన యష్మి గౌడ టీం పెద్దది. చిన్న టీము నిఖిల్ది. ఓన్లీ 3 మెంబర్స్, బేబక్క, నిఖిల్ అండ్ మణికంఠ. అలాగే ఆపోజిట్ నైనికా టీము 5 సేమ్ టీం 5 ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, బిగ్ బాస్ అయితే వీళ్ళ ముగ్గురిని రూమ్కి అయితే పిలిచాడు. పిలిచి యష్మి గౌడ నువ్వు విన్ అయ్యావు కాబట్టి నువ్వు ఈ వారం మొత్తం వర్క్స్ అయితే వేయించేయక్కలే, మంచిగా తినండి పడుకోండి అని చెప్పాడు. ఇంకోటి కూడా ఇచ్చాడు, ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో బాత్రూమ్ క్లీనింగ్ కానీ, హాల్ క్లీనింగ్ కానీ, వంట కానీ, ఇంకా మిగతా గార్డెన్ క్లీనింగ్ కానీ అన్ని క్లీనింగ్లు మీరు ఎవరెవరికి ఇవ్వాలో వర్క్స్ ఇక్కడ పెట్టండి అన్నాడు. మన యష్మి గౌడకి ఖాళీ మొత్తం నైనికా టీంకే అన్ని వర్క్స్ ఇచ్చిందనమాట. నాలాగే బిగ్ బాస్ కూడా మంచి మనసు కదా, ఏం చేశాడు తెలుసా? ప్రతి వర్కు నిఖిల్ టీము, నైనికా టీం మొత్తం ఉన్న 8 మంది కలిసి చెయ్యండి అని చెప్పి బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. స్వామి, మణికంఠ గురించి మీరు ఏం చెప్పట్లేదు వచ్చిన దగ్గర నుంచి? అంటే మణికంఠ గురించి చెప్పాలంటే ఇన్ని రోజులు మణికంఠ ఏడిపించాడు. ఈ రోజు అయితే మాత్రం బాగా నవ్వించాడు. అవును స్వామి. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఉంది కదా, వాళ్ళ ఆవిడికి కాఫీ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం అంట భక్త. అందుకని చెప్పి ఈయన కాఫీ ఫ్లేవర్ పర్ఫ్యూమ్ కొట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తాడంటే ఎప్పుడైనా కౌగులించుకోవటానికి కానీ దేనికైనా ఆయన చెప్పాడు. అలాగే ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా, ఆదిత్య ఓంను కూడా మనోడు మామూలుగా ఆడుకోలేదు అసలు. ఆదిత్య ఓం ఎలా, భయ్యా మీరు వెళ్ళండి, మిమ్మల్ని బిగ్ బాస్ ఏమీ అనడు, మీరు తినండి, మీరు ఓకే అని ఆదిత్య ఓంని ఇమిటేట్ చేయడం జరిగింది మణికంఠ. ఈ వారం చూసుకున్నట్టయితే బిగ్ బాస్లో మణికంఠ కొంత ఏడిపించాడు, కొంత నవ్వించాడు, కొంత జనాలకి కోపం కూడా తెప్పించాడు. ఇది ఈ వారం మణికంఠ రచ్చ. స్వామి, వీళ్ళకంటూ ఒక ఎజెండా ఏం లేదంటారా మీరు? వీళ్ళకంటూ అజెండా మనకు పక్కన పెడితే ఇప్పుడు 3 క్లాన్స్ ఉన్నారు కదా, ఈ ముగ్గురికి 3 జెండాలు తయారు చేసుకోమని చెప్పి బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు 3 టీములు ఒక్కొక్క రూమ్లోకి పోయి డీప్ డిస్కషన్ అయితే పెట్టారనమాట. మన జెండా ఎలా ఉండాలి, మన జెండా ఎలా ఉండాలి అని. అలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జెండా గురించి బాగా డీప్ డిస్కషన్ చేశారనమాట. అవును స్వామి. భక్త మన నిఖిల్ ఉన్నారు కదా, వాళ్ళ టీం అయితే జెండా ఎలా రూపొందించాలనుకున్నారంటే ఒక సముద్రంలో అలలు, వాటిని టచ్ చేస్తే వాళ్ళు బీభత్సం వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు సునామీ వస్తుంది కదా, అలా డీప్ డిస్కషన్లో మమ్మల్ని కనుక ఎవరైనా టచ్ చేస్తే సునామీలాగా మేము అందరి మీద పడతాము, అందుకని ఇది మా టీం జెండా అని చెప్పి వాళ్ళ టీం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే యష్మి గౌడ టీం ఉంది కదా, వాళ్ళు ఫైర్ అనుకున్నారు. అంటే మేము బుల్స్ లెక్క అఖండ అన్స్టాపబుల్, మమ్మల్ని ఎవరో టచ్ చేయలేరు అని చెప్పి వాళ్ళు ఆ జెండాని డ్రాయింగ్ చేసి బిగ్ బాస్కి చూపించడం జరిగింది. అలాగే నైనికా టీం ఉంది కదా, వాళ్ళు ఇన్ఫినిటమ్, ఆల్రెడీ ఇన్ఫినిటమ్ కదా 8, వీళ్ళు వచ్చిందే బిగ్ బాస్ 8కి, ఇన్ఫినిటమ్ బిగ్ బాస్ 8కి. అలాంటి జెండాయే ఆలోచించి మేము మంచి ఉంటాము, మంచిగా ఆడుతాము, బాగా అర్థం చేసుకుంటాము, మాలో అన్నీ ఉన్నాయి, అందుకని ఇన్ఫినిటంగా వీళ్ళు జెండాని చూపించడం జరిగింది. ఇలా వీళ్ళ జెండా చూపించిన తర్వాత చాలా డీప్ డిస్కషన్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి భక్త. స్వామి, ప్రోమోలో అభినయ్కి కిరాక్ చేత గొడవైంది స్వామి.
దాని గురించి అన్న కొంచెం క్లుప్తంగా దాని గురించి నేను చెప్పను భక్త, ఎందుకంటే వాడొచ్చి చెప్పాలి దాని గురించి. సరే భక్త, నేను ఇంక వెళ్ళొస్తాను. నా కోసం ఆ ఖైరతాబాద్ దగ్గర చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. స్వామి వెళ్ళే ముందు ఆ బిగ్ బాస్ వినర్ ఎవరో కూడా కొంచెం మా ఆడియన్స్కి చెప్తారా? ఓజీ అప్డేట్ కూడా ఇవ్వమంటావా భక్త? అంతకన్నా స్వామి ఇవ్వండి స్వామి. ఆశకు అద్దు ఉండాలి స్వామి. స్వామి బిగ్ బాస్లో లవ్ ట్రాక్ నడుస్తుంది, మీరేమన్నా చూస్తున్నారా అది? యాక్చువల్గా నా చేత బూతులు కూడా మాట్లాడిస్తారా నువ్వు? నేను చెప్పకూడదు, వాడొచ్చి చెప్తాడు. క్షమించండి స్వామి. మచ్చా నువ్వేంటి మచ్చ ఇక్కడ? ఆ స్వామి నన్ను పంపించాడు రా. ఓకే నువ్వు అడిగేవంట కదా, ఎవరు నిఖిల్ సోనికాది లవ్ స్టోరీ. వినాయక చవితప్పుడు కూడా లవ్ స్టోరీ కావాలి. ఓకే సరే, స్టోరీ ఏంటంటే ఇప్పుడు నిఖిల్ ఉన్నాడా, సోనియాని కొంచెం పులిహార కలుపుతున్నాడు. అలాగే సోనియా కూడా ప్రతి మాటలో కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతుంది. నాకు తెలిసి బిగ్ బాస్ ఎండ్ అయ్యేలోగా ఏమన్నా ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసి. అలాగే మన సోనియా వచ్చేసి అలిగి బెడ్రూమ్లో కూర్చుంది. మనోడు పోయి ఏంటి ఒంటరిగా ఉన్నావు, ఎందుకు రావచ్చు కదా బయటికి రా, అలా పోదాం, అలా నడుద్దాం. మళ్ళా బయట కూడా గార్డెన్ దగ్గర కూడా ఒంటరిగా ఉంటాయి. మళ్ళీ మనోడు పోయి నువ్వు ఎందుకు అసలు ఎందుకున్నా నాకు చెప్పు, ఏమైంది, ఇలాగో ఇలా చేయి పట్టుకుని రా తీసుకెళ్తా అక్కడికి వెళ్ళి మంచి. అమ్మో ఆ స్టోరీలు మామూలుగా లేవు అసలు. నాకు తెలిసి ఒక పక్కన విష్ణుప్రియ ఏమో కుళ్ళుకుంటుంది నాకు పడాల్సినోడు అని, ఒక పక్కనే ఏమో ఈ అమ్మాయి. నాకు తెలిసి మన నిఖిల్ లాస్ట్లో అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు సోనియా కొంచెం అగ్రెసివ్గా ప్రతి పాయింట్ తీసింది కదా, ఆ పాయింట్లు మళ్ళీ నిఖిల్లో కూడా తీస్తారని చెప్పి పులిహార కలుపుతున్నాడు. లాస్ట్లో వదిలేస్తాడు అనిపించింది. అది అనమాట. అలాగే రెండో పాయింట్ వస్తే ఏదో అడిగావంట స్వామిని, ఏంటది? కిరాక్ సీతకి అభినయ్ గొడవైంది కదా, దాని గురించి అడిగాను. అభయ్ నవీన్కి కిరాక్ సీతకి గొడవ. అదేంటంటే కిరాక్ సీత ఓడిపోయింది అబ్బా, అభయ్ నవీన్ టీం గెలిచింది. వీళ్ళు ఏంటంటే పనులన్నీ చేయాలని చెప్పాడు కదా బిగ్ బాస్, వీళ్ళేమో తినేసి కూర్చోవాలి, వీళ్ళ 5 నైనికా టీం 5 పనులు చేయాలి అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళేమో వెళ్ళి తినేసి ప్లేట్లు పక్కన పెడుతున్నారు, వాళ్ళకేమో కోపం వస్తుంది. నేనేమన్నా బిగ్ బాస్కి వాళ్ళ ప్లేట్లు కడగటానికి వచ్చానా, వాళ్ళ బాత్రూమ్కి వెళ్తే నీళ్ళేయటానికి నేను వచ్చానా, ఏంది ఇది బిగ్ బాస్, ఇది నాకు కరెక్ట్ కాదు, నాగార్జున సార్కి కూడా చెప్పేస్తా ఇదేంటిది అని బాగా ఎగస్టాల్, ఇగో మామూలు ఎగస్టాల్ కాదు. ఫస్ట్ ఈ ఎవరైతే కిరాక్ సీత ఉందో ఆ అమ్మాయి, నీకు మొన్న ఒకసారి గొడవ డిస్కషన్ చేశాను గుర్తుందా, కావాలని వంట దగ్గర నాకు కావాలి, కిచెన్ రూమ్ లో నేను ఉండాలి అని చెప్పిందా, అడిగి తీసుకుందా. మరి అడిగి తీసుకున్నప్పుడు కడుగు, మరి కిచెన్ టీంలో ఉన్నప్పుడు కడుగు. అడిగింది నువ్వు, ఇచ్చినప్పుడు చెయ్యాలి. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఏదైనా చెయ్యాలి, షూ పాలిష్ అయినా చెయ్యాలి, అంట్లైనా తోమాలి, బాత్రూమ్కి వెళ్ళి నీళ్ళు కూడా కొట్టాలి. అవును, నువ్వేమన్నా రిచ్ హౌస్లో బతకట్లే, బిగ్ బాస్ హౌస్లో బతుకుతున్నావు. దానికి నువ్వు ఎంతలా హట్ అయితే అట్లా. మన ఎవరైతే విష్ణుప్రియ అయితే మరి ఏడ్చింది. నాకైతే అంటే నాగార్జున గారు కంపల్సరీ ఈరోజు వచ్చి వాళ్ళిద్దరినే కాదు మిగతా వాళ్ళని కూడా కడిగి పాడేయాలి. చూద్దాం మరి ఏమవుతుందో. నాకు మరీ చందానికి కింద ఉంది, అందుకే దేవుడు ఈ ఎమోషన్ చెప్పలేక నన్ను పంపించాడు ఆ పైనుంచి. పోనీలో మచ్చా నువ్వైనా వచ్చావు. ఓకే అయితే మళ్ళీ దేవుడిని తీసుకొస్తాను. ఓకేనా, బాయ్.